ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? వెళ్ళి అన్నం తినేసి పడుకో. తర్వాత తింటానులే అమ్మా, ఆకలిగా లేదు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ప్రసాద్. అంటే ఆల్రెడీ మ్యాచ్ హోల్డ్లో పెట్టారు, చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఏం చేయమంటావు? నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు జాను? నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటావు? ఏ సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఓ 1 yearలో వస్తుంది, గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకో 1 year గట్టిగా కష్టపడితే వస్తుంది. కానీ నువ్వు చూస్ చేసుకున్న ఫీల్డ్ ప్యూర్ లక్ అండ్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంది. ఒకవేళ రేపు మనకు పెళ్ళైతే నన్ను కూడా మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వమంటావా? లేదు జాను, ఇంకొక 1 yearలో అయిపోతుంది. నీకోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడానికి నేనేం అనార్కలి కాదు, నువ్వు సలీము కాదు. ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. నేను సలీంనే జాను, నువ్వు అనార్కల్లో మిగిలిపోయిన అవసరం లేదు. నీకు నచ్చిన షాజహాన్ చూసి పెళ్లి చేసుకో. ఆల్ ది బెస్ట్. ఎరా ప్రసాద్, ఏం చేస్తున్నావు? పర్లేదు Sorry, పర్లేదు, మావయ్య. కాల్చుకో. సారీ మావయ్య. సారీ ఎందుకురా, మేం కూడా నీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఏంటి తినకుండా వచ్చావంట? అలక అమ్మ మీద అన్నం మీద? తినాలని అనిపించట్లేదు మావయ్య. ఆకలిసిన ప్రతిసారి అన్నం వైపు చూస్తుంటే ఈ ముద్ద నువ్వు సంపాదించింది కాదురా అని వెక్కిరిస్తున్నట్టుంది. 100కి 50కి నాన్న వైపు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది మావయ్య. ఈ ప్యాషన్ తొక్క తోడుకోర అంతా వదిలేసి అందరిలాగే నేను కూడా జాబ్ చేసుకుని నెల కింద జీతం సంపాదిస్తే అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారేమో. అప్పుడప్పుడు తప్పు చేసేనేమో అనిపిస్తుంది మావయ్య. నాకు 20 ఏళ్ళుంటాయి. మా అక్క, అదే మీ అమ్మకి పెళ్లి చేశాం. బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇక సివిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను. 22 ఏళ్లకే నాన్న పోయారు. అమ్మ మంచాన్న పడింది. చుట్టాలందరూ ఫోర్స్ చేయడం వల్ల 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. మేఘన పుట్టింది. తర్వాత బరువులు బాధ్యతలు పెరిగిపోయాయి. సివిల్స్ రాయాలనే కలగానే మిగిలిపోయిందిరా. ఇప్పటికీ ఆ బాధ నన్ను వెంటాడుతుంది. నువ్వలా కాకూడదు. సొల్యూషన్ నువ్వే వెతుక్కోవాలి. ఎలా మావయ్య? నాన్నకు నేనేమవుతానని భయం, అమ్మకి నేనేమైపోతానని భయం. ఇంతమందిని బాధ పెట్టి ఏం సాధిస్తే ఏంటి మావయ్య? వాళ్ళ బాధలోనూ అర్థం ఉందిరా. నువ్వు బాగుపడితే ఆ బాధ త్రుట్లో కరిగిపోతుంది. పేరెంట్స్ బాధపడుతున్నారనో, ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోతుందనో నీ ప్యాషన్ను వదులుకుంటే చివరి వరకు బాధపడేది నువ్వే. 4 సిగరెట్లు ఎక్కువగా కాల్చినంత మాత్రాన నరకం స్వర్గం అయిపోదు. ఎప్పట్లాగే రోజు గడిచిపోతుంది. ఈ టైంలో ప్రాబ్లమ్స్ కామన్ రా. వెళ్లే దారి బాగాలేదని నడవడం మానేస్తావా? దారి బాగుంది కదని శ్మశానం దాకా వెళ్ళిపోతావా? నిజమే మావయ్య, కానీ నేను ఎంచుకున్న ఫీల్డ్ అంత ఈజీ కాదు మావయ్య. ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో భరించాలి మావయ్య. వన్స్ ఆల్ స్ట్రగుల్ ఈస్ గ్రాస్ప్డ్, మిరకల్స్ ఆర్ పాసిబుల్.
గెలవగలనే ఆశ లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడురా. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, ఆ నమ్మకం నాకుంది. ఏం ఆలోచించకుండా వెళ్ళి తినేసి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మావయ్య. రై, ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్యాషన్ అంటే తపన కాదు, తపస్సు. ఆల్ ది బెస్ట్.